నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ అనాలిసిస్. విశాఖ స్టీల్ ప్లాంట్లో చోటు చేసుకున్న ఘోర ప్రమాదం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన కార్మికుల కుటుంబాలను, గాయాలతో ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితులను ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరామర్శించారు. ఈ నేపథ్యంలో బాధిత కుటుంబాలకు అండగా నిలుస్తానని ప్రభుత్వం తరపున పవన్ భరోసా ఇచ్చారు. ప్రమాదంలో గాయపడిన కార్మికులు చికిత్స పొందుతున్న విశాఖపట్నంలోని కిమ్స్ ఐకాన్ ఆసుపత్రిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సందర్శించారు. అక్కడ చికిత్స పొందుతున్న బాధితుల ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. గాయపడిన కార్మికులతో పాటు వారి కుటుంబ సభ్యులను కలిసి ధైర్యం చెప్పారు. ఈ క్లిష్ట సమయంలో ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటుందని హామీ ఇచ్చారు పవన్. ఇక పవన్ కళ్యాణ్ ఆసుపత్రి ప్రాంగణంలోకి అడుగు పెట్టగానే బాధితుల కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. మీరే మాకు దిక్కంటూ పవన్ను హత్తుకుని బాధిత కుటుంబాలు బోరున ఏడవడం చూపర్లకు కంటతడి పెట్టించింది. ఇక ప్రమాదం జరిగిన సమయంలో షిఫ్టుల్లో ఎంతమంది ఉద్యోగులు విధుల్లో ఉన్నారు, ప్రమాదం ఎలా జరిగింది, భద్రతా ప్రమాణాల్లో ఎలాంటి లోపాలు ఉన్నాయనే అంశాలపై అధికారులతో పవన్ కళ్యాణ్ చర్చించారు. ఘటనకు గల కారణాలపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని సూచించారు. కిమ్స్తో పాటుగా సెవెన్ హిల్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను కూడా అత్యుత్తమ వైద్య సేవలు అందించాలని వైద్యులను ఆదేశించారు పవన్. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికుల సమస్యలను సమీప భవిష్యత్తులో స్వయంగా తెలుసుకునేందుకు ప్లాంట్ను సందర్శిస్తానని తెలిపారు. ప్రమాదంలో నష్టపోయిన కుటుంబాలకు ప్రభుత్వం పూర్తిస్థాయి మద్దతు ఇస్తుందని స్పష్టం చేశారు. ఈ ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని, బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. మరి మృతుల కుటుంబాలకు 25 లక్షల చొప్పున పరిహారంతో పాటు ఉద్యోగం ఇవ్వనున్నట్లు ప్రకటించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. క్షతగాత్రులకు 10 లక్షల చొప్పున పరిహారం అందిస్తామన్నారు. తాజా సంఘటనతో పవన్ మరోమారు తన పెద్ద మనసు చాటుకున్నారు. అధికార హోదాలో వెళ్లి పరామర్శించడం ఒకటైతే, బాధితుల కన్నీటిని అర్థం చేసుకుని వారికి ధైర్యం చెప్పడం మరో గొప్ప విషయం. పవన్ కళ్యాణ్ అదే చేశారు. ఇప్పుడు గాయపడిన కార్మికుల వద్దకు వెళ్ళి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకోవడం, కుటుంబ సభ్యులతో మాట్లాడడం, ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇవ్వడం ఆయనలోని మానవతా హృదయాన్ని ప్రతిబింబించాయి. రాజకీయాల్లో పదవులు, అధికారాలు వస్తుంటాయి, పోతుంటాయి. కానీ కష్టాల్లో ఉన్న మనసుల గుండెల్లో స్థానం సంపాదించడం మాత్రం చాలా అరుదు. విశాఖ ప్రమాద బాధితుల కుటుంబాల కళ్ళల్లో కనిపించిన ఆ నమ్మకం, పవన్ కళ్యాణ్ పట్ల వారు చూపిన ఆప్యాయత ఆయనపై ప్రజల్లో ఉన్న విశ్వాసానికి నిదర్శనంగా నిలిచిపోయింది. ఇదే సమయంలో కేజీహెచ్లో ఉన్న మృతుల కుటుంబ సభ్యులను కూడా పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు పరామర్శించారు. ప్రమాదం జరిగిన పరిస్థితులను తెలుసుకుని వారికి ధైర్యాన్ని కూడా చెప్పారు. ఇది ఈనాటి ఎడిటర్ అనాలిసిస్. స్టే ట్యూన్డ్ టు 99 న్యూస్.